నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మనకు కుటుంబాలు అనుగ్రహించినాడు. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ అని నేను చెప్పినాను కదా. కాబట్టి నీ కష్టార్జితము ఆశీర్వదింపబడాలి. నీవు అంటే ఘనత మహిమ దేవునికి ఆరోపించాలి. దేవుడు ఉండాలి, నీ పనిపాట్లలో దేవుడు ఉండాలి. గాడ్ షుడ్ బి ఇన్ యువర్ మిడ్స్ట్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, కలవరం లేదన్నమాట, కయ్యాలు లేవన్నమాట, కలహాలు లేవన్నమాట. ఇవన్నీ ఉన్నా కానీ అణిగిపోతాయి. అసలే లేదని నేనేం చెప్పను, ఉంటాయి కొన్నిసార్లు. నేను అన్నా కదా 4 గిన్నెలు వేసుకొని పోతేనే సప్పుడు వస్తాయి కదా పడపడిన. మరి ఇంతమంది వేరు వ్యక్తిత్వాలు ఉంటే ఒక ఇంట్లో ఎందుకు రావో వస్తాయి. కానీ దాన్ని దీర్ఘంగా కొనసాగించకుండా వెంటనే దాన్ని మీద నువ్వు పరిశుద్ధాత్మ మంచులాగా దిగపోవాలి, సమాధానం వచ్చేయాలి. దేవుని స్తోత్రం. దాన్ని సాగదీయొద్దు. ఇంకో మాట చెప్తున్నాను, ఇంట్లో కలహాలు వస్తే నిన్నటివి, మొన్నటివి, పోయిన సంవత్సరంది, 10 సంవత్సరాల క్రితం నువ్వేం చేసినావో నాకు బాగా తెలుసు. ఎందుకమ్మా ఇది? దినదినము దేవుడిచ్చిన దినమని బ్రతకకుండా పాత కథలు, రోత కథలు ఎందుకు తీస్తున్నావు పైకి? చచ్చిన వారు సమాధిలో పాత పెట్టుబడిన తర్వాత మళ్ళీ నువ్వు 2 ఏళ్ళైనా పోయి తవ్వుతే నీకేం సువాసన వస్తుందా? దుర్వాసన. చచ్చిన ఎముకలు ఎందుకు పాత కార్యాలు తవ్వాలి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన నెల ఏం చేసినావు, అప్పుడేం చేసినావు, ఇప్పుడేం చేసినావు, పాతవి గతించాను సమస్తము. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నువ్వు చాలా గౌరవంగా ఉండాలన్నమాట. ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు మీ ఇంటికంటే మీరు ఎంత కడక్కుంటారండి కదా. ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు ఉంటాడు, రేపు పోతాడు ఎలక్షన్లో. కానీ దేవదేవుడు, శాశ్వతుడైన దేవుడు, అంతము లేనివాడు, ఆయన మీ గృహంలో ఉంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎంత డిసిప్లిన్గా, క్రమయుక్తంగా మాట్లాడాలి, క్రమంగా ప్రవర్తించాలి. దేవుడు ఉండాలని కోరుకుంటే చాలు. దేవుడు ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? హౌ విల్ యూ బిహేవ్ వెన్ గాడ్ ఆఫ్ గాడ్స్? దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, ఆకాశమును భూమికి సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన వచ్చి మీ ఇంట్లో ఉంటే నీ ప్రవర్తన ఎలాగుండాలి? కాబట్టి దేవుడున్న గృహంలో అలజడి ఉండదు, దేవుడున్న గృహంలో సమాధానం ఉంటుంది. దేవుడున్న గృహంలో కయ్యాలు కలహాలు ఉండిన వెంటనే దానికి పరిష్కారం దేవుడిస్తాడు. కనుక పాతవి త్రవ్వి పైకి తీసుకొస్తే నీ కుటుంబం ఎప్పుడు కూడా బాగుపడదు. నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఒక విశ్వాసం ఉండాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. నువ్వు కలవరపడినందుకు కాదు నీకు ఈ స్థాయి ఈరోజు దేవుడు ఇచ్చింది. పాస్టర్ మాథ్యూ గారి అక్షరాల ఒక సంగతి మీకు చెప్తాను. నాన్నగారు దూర దేశం వెళ్ళి అక్కడ అంటే డిస్ట్రిక్ట్స్ అంతా వెళ్ళి వాక్యం అందించి చాలా అలసిపోయి ప్రసంగాలు చేస్తే చాలా అలసట ఉంటుందండి. మీకు తెలియదు కదా, మీరు చేసి చూడండి ఒకసారి. రిప్స్ అన్నీ నొప్పిలేస్తుంది, పొట్ట పేగులన్నీ నొప్పిలేస్తుంది, గొంతంతా నొస్తుంది, గంటలు మాట్లాడి. మా నాన్నగారు వచ్చి పడుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. ఆ నిద్ర చూడడానికి నాకు ఇప్పుడు కూడా మరి కళ్ళం కట్టినట్టు ఉందండి. మా నాన్నగారు నిద్రపోతుంటే నేను మా తమ్ముడు మేము చిన్నోళ్ళం పోయి చూసే నాన్నగారు నిద్రపోతుంటే గుర్రు కొట్టి నిద్రపోతాడు, హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే అలసిపోయాడు, దేవుని పని దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడు. మా అమ్మకు ఒకసారి కోపం వచ్చింది.
ఉన్న బరువు బాధ్యతలు అంతా కూడా మా తల్లి భరించి. కానీ ఎప్పుడు గుణగణం కాదు, కానీ చాలా బరువు ఎక్కినప్పుడు కొద్దిగా మరి అమ్మ నోరు తెరిచేది. అమ్మ అనేది ఏంటయ్యా ఇంత నిద్రపోతావు ఏంటి, మరి పిల్లలకు ఫీజులు కట్టాలా, ఇల్లు నడిపియాలా, నువ్వు లేనప్పుడు ఇవన్నీ మేనేజ్ చేయాలా, డబ్బులు లేవు రేపు పిల్లలకు ఫీజు కట్టాలని ఒకసారి అమ్మ అయ్యగారు మా నాన్నగారు నిద్రపోతుంటే వచ్చి కొద్దిగా కేక్ వేసి వెంటనే లేచి ఈ మాట గట్టిగా పలికినాడు, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చున్నాడు. అమ్మో, ఇదే అప్పుడే విన్నా నేను చిన్నతనంలో ఈ మాట. గట్టిగా అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చున్నాడు. ఆ రోజు 1 గంట కాలేదు, ఒక డబ్బు ప్యాకెట్ తెచ్చి మరి నాన్నగారికి ఒకరు అందించినారు. అది మెల్లగా తీసుకుపోయి అమ్మ చేతికి ఇచ్చేసినాడు. దేవుని స్తోత్రం, అన్ని ఫీజులు కట్టిపోయినాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన దేవుని మీద ఆనుకున్నాడు కదా, అందుకే ఆ నిద్ర, ఆ ప్రశాంతత. అందరూ అంటారు నిద్ర పట్టడం లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవునితో సరి అయిన ప్రగాఢమైన బంధం నీకున్నప్పుడు చంటి బిడ్డలాగా నిద్ర దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం అనగా చంటి బిడ్డ. ఆ తల్లి పాలు తాగిన తర్వాత ఒడిలో ఆ పిల్ల ఎట్లా పండుకుంటుందంటే అబ్బా, చేతులు 2 వదిలేసి ఆ తెల్లగుడ్డేసి ఏమి చింత లేదు, చీకు లేదు, హాయిగా నిద్ర. అటువంటి నిద్ర ఎంతమందికి కావాలి? అందరికి కావాలి. దేవుని స్తోత్రం. కొందరు పడుకుంటూ నిద్ర పట్టడం లేదండి. పిల్ల ఎదిగిందండి తాటి చెట్టులాగా, గుండెలో గుడ్లు పెడితే ఇప్పుడు ఉడుకుతుందండి. ఎందుకు ఈ కలవరం? ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరము తీరుస్తాడు. అందుకే నీకు ఆ ప్రశాంతత కావాలి. ఈ కుటుంబములో అలజడి వద్దు. వెంటనే పాట పాడు, వెంటనే వాక్యం చదువు, వెంటనే వాగ్దానాలు ఉచ్చరించు. ఇప్పుడు కూడా గుర్తుంది, మా నాన్న నిద్రలోకి వెళ్ళి లేస్తాడు. లేచి ఒక్కసారి ఇల్లంతా గంతులేసి గొప్ప గొప్ప వాగ్దానాలు ఉచ్చరించేది. నేను ఒకటి ఈ అంతరిక్షంలో అంతా నాన్నగారు ఉచ్చరించిన వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ మనకు దీవెనకరం. దేవుని స్తోత్రం. అంటే అలాంటి సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 3వ వచనం చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. పిల్లలు లేకపోవడం అది శాపకరం అని తలస్తారు. పిల్లలు ఎక్కువగా ఉండడం చాలా దీవెనని కూడా భావిస్తారు. చాలామంది ఎక్కువ పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలను సరైన క్రమంలో నడిపించుకుంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఆ కుటుంబానికి మరొకటి ఉండదు. ఏమి లాభం? గంపడి పిల్లలు కన్నావు, ఒక్కరు కూడా చదువుకొని పైకి రాలేదు, ఒక జీవనోపాధి లేదు, దేవుని క్రమం లేదు. ఇంతమంది కన్ని లోకానికి నీవు విడుదల చేసిన వాట్ ఈస్ ద యూజ్? కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అంట. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. భారం కాదది, బహుమానం. పిల్లలంటే భారం అనుకుంటున్నావా? చెట్టుకు కాయలు భారమా? కానే కాదు. దేవుని మీద ఆశ్రయిస్తే అది భారం కాదు. ఆ చెట్టు వేర్లన్నీ కూడా భూమిలో పాదుకొని ఆ యొక్క నీరు కానీ ఎరువు కానీ అంతా తీసుకుంటుందన్నమాట. అందుకే నిజమైన ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు, మీరు నాలో ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి దేవుడు లేని కుటుంబాలు చాలా ప్రమాదకరం. కుమారులు దేవుడిచ్చే స్వాస్థ్యం. దేవుడు దీవించి నీకు సంతానం ఇచ్చినాడు. హ్యాండిల్ విత్ కేర్. చాలా మరి భద్రంగా పిల్లలతో మాట్లాడాలి. కుటుంబ విలువలు అనే ప్రసంగాలు మీరు వింటున్నారు. దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు అంటే కుమార్తెలు కూడా ఉన్నారు దాంట్లో. యేసు ప్రభువును ధరించుకున్నవారు కుమారులు, కుమార్తెలైన కుమారులే. కుమారులు కుమార్తెలనే వ్యత్యాసం కాదు, సంతానం గురించి పలుకుతున్నాడు. కొందరు అంటారు కుమారులు నీ లాభం ఏందమ్మా, ఒక్కడు చూడడు నన్ను, ఆడపిల్లలే నయం అంటారు. కొందరు అమ్మ ఆడపిల్లలు మహా దయ్యాలమ్మ, వద్దంటారు. అటు పిల్లలని లాభం లేదు. ప్రార్థన చేయి. బిడ్డల కొరకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ పుట్ ఈస్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే పిల్లల తలరాతలు మారిపోతుంది, భవిష్యత్తులు మారిపోతుంది.
నా తలరాత ఎలా మారింది అనుకుంటారు మీరు? మరి నా తల్లిదండ్రులు చేసిన పెట్టుబడి ప్రార్థన నా తలరాత మారింది. ఇప్పుడు మీ తలరాతలను కూడా ఏం చేస్తున్నాను? నేను మార్చేస్తున్నాను ప్రభు యొక్క మహాశక్తి ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల మీద సనుగుడు కానీ, పిల్లలను శపించడం కానీ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, తెలివైన తల్లిదండ్రులు చేయకూడదు. అంటే వాళ్ళు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం, దే ఆర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఇన్హెరిటెన్స్, యువర్ లెగసీ. మరి దేవుడు నీకు బహుమానం ఇచ్చినాడన్నమాట, భారం కాదు అది. కొందరు ఉదయం లేస్తారు, అసలు ఎందుకు కన్నానో వీన్ని అనుకుంటా లేస్తారు. దేవా నువ్వు ఇచ్చినావు కదా ఈ బంగారు బిడ్డను. చూడండి, బంగారం అని పిలిస్తే ఆ పిల్లలు తల్లి మాట వినకుండా ఉంటారా? అస్సలు ఉండరు. నన్ను అడిగితే బుద్ధి లేని తల్లులు గాడిది, కుక్క, పంది ఇవన్నీ పిలుస్తారు. ఎంత తెలివిలేని దద్దమ్మలమ్మా. దేవుడు ఇచ్చే బహుమానం ఇది. అయితే కుక్కల పేర్లు, అది మృగాల పేరు పెట్టి పిలవకుండా మీరు ఈ రోజు నుండి పిలవండి. మీ ఆయనను కూడా పిలవండి, మా ఆయన బంగారం అని. ఏడ పిలుస్తారు? ఊరికి తంతూ ఉంటే పిలవరాదు కదా కదా. చెడ్డ మాటలు తిడుతూ ఉంటారు కొందరు పురుషులు. ఏ మ్యాన్ హూ కెనాట్ బి లవింగ్ టువర్డ్స్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఈజ్ ఎ బిగ్ లూజర్. యూ కెనాట్ లవ్ యువర్ ఓన్ వైఫ్, గాడ్ గివెన్ వైఫ్, గాడ్ గివెన్ చిల్డ్రన్. నీకు ప్రేమించడం రాదంటే నువ్వు నష్టపోతావు. ఒక దినం వస్తుంది ముసలితనంలో ముక్కుతూ మూలుగుతూ మంచం మీద ఉంటావు, నీళ్లు పోవడానికి కూడా గతి ఉండరు. జాగ్రత్త. ప్రేమ అనే పెట్టుబడి చేయి, ప్రార్థన అనే పెట్టుబడి చేయి. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్, లాట్ ఆఫ్ రిటర్న్స్, లాట్ ఆఫ్ రిటర్న్స్. భార్యను ప్రేమించు, లాట్ ఆఫ్ రిటర్న్స్. భర్తను ప్రేమించు, లాట్ ఆఫ్ రిటర్న్స్. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. ముసలి కాలంలో ఎవరు చూస్తారు నిన్ను? నీ నోరు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది, నీ నోరు బాగలేదంటే నీకు హోమ్ ఫర్ ది ఏజ్డే గతి. నెలకి ఇంత ఇచ్చేస్తాంలే ఈమెను చూసుకోండి అని అంటారు. ఆడ వృద్ధుల ఆశ్రయంలో పడేస్తారు. అక్కడ ఉంటారు అందరూ ముసలమ్మలు, వారు జరిగిపోయిన కథలన్నీ చెప్పడానికి. అక్కడ శుచి ఉండదు, శుభ్రం ఉండదు, నీకు రోగం వస్తే దిక్కు ఉండదు. కాబట్టి నీకు ఇచ్చిన కుటుంబం పట్ల నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోడలు తిట్టకు. కోడలు ఎందుకు తిడతావు? నీ ఇంటికి వచ్చింది బిడ్డలాగా. ఎంత మూర్ఖ స్త్రీ అయినా ప్రేమించు, ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. హల్లెలూయా. లవ్ కవర్స్ ఆల్ సిన్. జరిగిన సంగతి మాటి మాటికి నీవు పైకి తీసుకొస్తే ప్రేమను నువ్వేం చేస్తున్నావు? నశింపజేస్తున్నావు. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములను ఏం చేస్తాడట? దాచిపెడతాడు. ఆమె మనస్సాక్షి గుచ్చుకోవాలన్నమాట. నీ ప్రేమ ఎట్లుండాలంటే ఆమె తప్పు చేస్తే నిలవలేకపోవాలి నీ ఎదుట. నేను ఇప్పుడు చెప్పినా కదా, గాలి మాత్రం ఉన్న బంతిని అందరు ఏం చేస్తారు? తంతారు. వన్ కిక్ వెళ్ళిపోతుంది అది ఎక్కడో. దాని నిండా ఏదైనా మ్యాటర్ ఉంటే మాత్రం జోలికి రారు. ఎందుకంటే కిక్ చేస్తే ఏమవుతుంది? కాళ్ళు విరిగిపోతాయి. గన్నట్రాయి మీద ఎవరైనా కాళ్ళు పెట్టి తంతారా అని అంటే నేను ఎందుకు చెప్తున్నాను? ఆత్మ పూర్ణులై ఉండాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. అల్లుడు కానీ, కోడలు కానీ, పిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ పక్షపాతం చూపెట్టద్దు. పిల్లల మధ్యలో కూడా మిక్కటంగా వాని ప్రేమించాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు చంచలమైన విశ్వాసం నాకున్నది. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు కదా. మనం ప్రార్థన చేసింది ఏనాడు వ్యర్థము కాదు. హల్లెలూయా. పైగా పిల్లలను విసిగించి లేనిపోని నియమాలు, ఆంక్షలు పెట్టి వారిని విసిగిస్తే వారు నీకు దూరం అవుతారు. నువ్వు ప్రేమ చూపెడితే వచ్చి నీ మీద వాళ్తారు. ఇక్కడ తేనె పోసి చూడండి, అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? ఈగలన్నీ వస్తాయి. అదే నువ్వు వినిగర్ అన్న ఏదైనా పోస్తే అన్నీ దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి నీ నోరు జ్ఞానయుక్తంగా మెలగాలి పిల్లలతోటి. ఊరికి మాటికి వారిని కోపగించి, కోపమునకు రేపొద్దని వాక్యంలో ఉంది. మీకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. పిల్లలను ఊరికి విసిగించి, కోపగించి వారిని దేవునికి దూరంగా, మరి తల్లిదండ్రులకు కూడా దూరంగా మీరే తరిమి కొడుతున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి. పిల్లలకు ఉంది ఆదేశం, తల్లిదండ్రులకు కూడా ఉంది.
నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అని తన వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది 4వ వచనం, తనులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు. కోపం రేపొద్దంట, రెచ్చగొట్టొద్దు అన్నమాట పిల్లలు. కొందరు చిన్న పిల్లలను రెచ్చగొడతారు, యవనస్తులను రెచ్చగొడతారు, పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతారనమాట వారి కుటుంబంలోకి. అసలు ఎందుకు నీకు అన్నెసరీ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఫ్యామిలీ లైవ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? నువ్వు కుటుంబము ఇంతవరకు అనుభవించినావు చక్కగా, యూ హ్యాడ్ యువర్ షేర్ ఇన్ లైఫ్, అగైన్ వై ట్రబుల్ ద న్యూ కపుల్? వాళ్ళు ఇట్టు ఉండాలి, అట్టు ఉండాలి, ఇట్టు ఉండాలి చెప్పు, మంచిగా ప్రేమతో కొన్ని సలహాలు ఇవ్వు, వాళ్ళు వింటారు. ప్రార్థన చేసి చెప్తే తప్పకుండా వింటారు. అనవసరంగా జోక్యం చేసుకొని వారి కుటుంబాల్లో మరి దుఃఖాన్ని నింపకూడదు. గివ్ దెమ్ ద ఛాన్స్ టు లివ్. అలాగే పిల్లలతో గొడవ పడడం అనే మనస్తత్వం నుండి మనము దూరం కావాలి. వీ హ్యావ్ టు లవ్ దెమ్ బికాస్ దే ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు కదా. నీ బ్యాంకులో ఎంత కూడా కొట్టుకున్నావో ఎవరు అడగారు. చూడగానే ఏమడుగుతారండి, ఎంతమంది అండి పిల్లలు, ఎందుకండి మీకు అని అడుగుతాను నేను కొన్నిసార్లు. అంటే ఇవే వీళ్ళకి కావాలి స్టాటిస్టిక్స్. ఎంతమంది పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, దూరదేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇవన్నీ డేటా కావాలి లోకానికి. అంటే పిల్లలు దేవుడిచ్చే వరం. మరి ఈ వరాన్ని నీవు చాలా భద్రంగా కాపాడుకోవాలని 127వ కీర్తనలో మనం చూస్తున్నాం. తిరిగి 127కు రండి. యవన కాలమందు పుట్టిన కుమారులు 4వ వచనం 127:4, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొద నింపుకున్నవాడు ధన్యుడు, అటివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. పిల్లలు దర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నమాట. చాలామంది పిల్లలు ఇంట్లో ఉంటే అదొక బలం, ఒక శక్తి. నేను ఒక కుటుంబంలో పోయినాను, స్టేట్స్లో పోయినప్పుడు అక్కడ 9 సంవత్సరాలు వారికి పిల్లలు లేకుండేనండి. 9 సంవత్సరాలు కూడా ప్రార్థన చేసినారంటే, దేవా మాకు సంతానం కావాలి, సంతానం. ఎంతోమంది భక్తులు ప్రార్థించినారండి. 9 సంవత్సరాలు ఎంత, ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు పుట్టి 6 సంతానం, ఇంటి నిండా పిల్లలే, ఇంటి నిండే సేమ్ డిఫరెంట్ సైజెస్లో పిల్లలు. అయితే ఆ ఇంటి వారు భార్యాభర్తలు అంటున్నారు, అమ్మా ఇంకా మాకు పిల్లలు ఇచ్చినా మాకు సంతోషమేమ్మా, ఎందుకంటే 9 సంవత్సరాలు మేము కాచుకున్నాం మాకు పిల్లలు లేకుండే. దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఎందుకు కాదనాలి, మాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. అంటే బలవంతుని చేతిలో వీరు బాణముల వంటి వారు, యవన కాలమందు పుట్టిన పిల్లలు. అంటే బాణమును ప్రయోగించేవాడు ఎట్లుంటాడు, బలవంతుడుగా ఉంటాడు కదా. వాడు ఇష్టం ఎడాపెడా కొట్టాడు బాణాలు, మంచి పదునైన బాణాలు తీసుకుంటారు, గురిపెట్టి కొడతాడు. విల్లు ఎక్కువ పెట్టి, అంటే వాని కేంద్రీకరణ అంతా కూడా ఒక పాయింట్ మీద ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ బాణము మరి ఉపయోగించే వాడిని చూస్తే ఆల్ దర్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ వన్ పాయింట్. నన్ను అడిగితే యేసును గురిగా పెట్టి జీవించిన ఆ జీవితాలన్నీ కూడా ఫలభరితంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ శత్రువు కూడా నీ మీద జయము పొందలేడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ఈస్ గిఫ్టెడ్ విత్ సో మెనీ చిల్డ్రన్, బికాస్ చిల్డ్రన్ ఆర్ ఎన్ ఇన్హెరిటెన్స్, ఎ లెగసీ, ఎ స్ట్రెంగ్త్ టు ద ఫ్యామిలీ. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించారు. సాతాను శక్తులు ఏవి కూడా పనిచేయదు. అంటే వెల్ బిల్ట్ ఫ్యామిలీ వేర్ జీసస్ ఇస్ ద ఫౌండేషన్, యేసును పునాదిగా ఉంచి, యేసును కేంద్రీకరించి, యేసును కలిగిన ధన్యత కుటుంబానికి ఉంటే ఏ శత్రువు కూడా అట్టి కుటుంబాల మీద దాడి చేసి వాడు జయముందడు అని అర్థం. అంటే ఆల్ వాట్ యూ అటెంప్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ ఫ్యామిలీ విల్ బీ ఎ గ్రేట్ సక్సెస్. అది దాని భావం. పాత నిబంధనలో అమ్రాము, యోకేబేద్ భార్యాభర్తలు. ఎవరండి, ఎవరికి తల్లిదండ్రులు వీళ్ళు? మోషేకి తల్లి. నాకు అస్సలు ఎంత ధ్యానించినా ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, ఆ దినాల్లో ధర్మశాస్త్ర దినాల్లో వీళ్ళు ఉన్నారు. అది కూడా ఐగుప్తు బానిసత్వం వారు అనుభవిస్తున్నారు. వెట్టి చాకిరి చేసి వారికి సుఖం లేని కుటుంబం, కష్టపడుతున్నారు. కానీ 3 సంతానం ఎవరండి? అహరోను, మిరియాము, మోషే.
ఈ ముగ్గురు పిల్లలను కూడా వారు నాయకులుగా తయారు చేసినారంటే ఎంత దేవుని కృప వారి కుటుంబం మీద. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అసలు ఏ కన్వీనియన్స్ లేదు, అంటే ఎట్టి సదుపాయాలు లేని కుటుంబం అది. ఇటుకలు చేయాలంట, బానిసత్వం అంట, వారితో కొడతారంట. ఇస్రాయేల్ బానిసత్వం అనుభవిస్తున్నారు, ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నారు. అప్పుడు పుట్టిన వాళ్ళే కదా వీళ్ళంతా. కానీ ఆ తల్లికి తండ్రికి ఇంత జ్ఞానమా? యొకోబేదుకి ఎంత జ్ఞానం అండి. మోషేని ఎలా కాపాడుతుంది? జమ్ముపెట్టెలో పెట్టి 3 నెలలు ఆ నైలు నదిలో కాపాడింది కదా. అంటే ఎంత తెలివి, అంటే ఒక ఇల్లు ఎంత సామర్థ్యం కావాలి, ఎంత నైపుణ్యం కావాలి, స్కిల్ కావాలి ఒక కుటుంబాన్ని చక్కగా కట్టాలంటే నాకు అనిపించింది. ఆ స్కిల్ ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత నైపుణ్యం! ఏమైనా పెద్ద మోటివేషనల్ క్లాసెస్ అటెండ్ చేసినారా? లేకుంటే ఏదైనా పెద్ద బ్రిలియంట్ అకాడమీలో చదివినారా? ఇంకేదైనా లక్షల ఫీజులు పెట్టినారా? ఏమీ లేదు. అహరోను తయారు చేసింది యాజకుడు, ప్రధాన యాజకుడు. మిరియంను తయారు చేసేది లక్షలాది జనాన్ని పాటలతో ప్రవక్తి. మోషేను తయారు చేసినారు. మోషే లక్షలాది ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు. ఆల్ 3 ఆర్ హీరోస్ అన్నమాట. మీకా గ్రంథం ఒకసారి తీయండి, 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముగ్గురు పిల్లలు, ముగ్గురు కూడా టాప్ స్టార్స్. అహరోను, మిరియాము, మోషే. కోరుకోవాలి. కోరుకుంది అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదట కదా. నువ్వు కోరుకోవాలి, దేవా నా పిల్లలు ఇలాగ ఉన్నారు, ఫిల్ దెమ్ విత్ యువర్ విజ్డమ్ లార్డ్, డివైన్ విజ్డమ్, డివైన్ అనాయింటింగ్, అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ వట్టివి కావు, పొందుకోవాలి విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణము కాపాడని ఎడల కావలి కాయువాని ప్రయాసము వ్యర్థం. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించని ఎడల చిల్లుబడిన సంచిలో వేసినట్టే. దేవుడు ఉండాలి నీ కుటుంబంలో. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ప్రార్థన చేస్తాను. అమ్రాము, యొకోబేదు వారు ముగ్గురు సంతానాన్ని కలిగి ముగ్గురిని కూడా ప్రయోజకరంగా తీర్చిదిద్దినారు. వారు నీ యొక్క తెలివిని, జ్ఞానాన్ని పొందుకున్నారు, అభిషేకాన్ని పొందుకున్నారు. ముగ్గురు కూడా నాయకులుగా ఉన్నారు. దాస్య గృహంలో నుండి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దానం చేయబడిన కనానులోకి నడిపించడానికి ఆ ముగ్గురిని కూడా నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. తల్లిదండ్రుల ఆశను ఘనపరిచే గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుటుంబ విలువలు అనే అంశం మీద మేము ధ్యానిస్తున్నాం. కుటుంబము నువ్వు చేసిన వ్యవస్థ అయిన దాంట్లో పాపం ప్రవేశించకూడదు, సాతానుకు చోటు ఇవ్వకూడదు. పాపం ఉంటే దైవ కార్యాలు జరగవు. పాపం తొలగించుకోవాలి. పవిత్రమైన హృదయాలతో, పవిత్రమైన చేతులతో నీ సహాయము నీ తట్టెత్తి, మీరు స్వరమెత్తి, చేతులెత్తి పొందుకోవాలి. దేవా, మా కుటుంబములు నిత్యము నీ సన్నిధిలో అగుపడాలి, నీ రాజ్యంలో వారు ప్రవేశించాలి. నాయనా, మా కుటుంబంలో ఉన్న అవతవులన్నీ కూడా మీరు సరిపెట్టండి, లోటుపాట్లన్నీ సవరించండి నాయన. చీకటిని తరిమి కొట్టండి, పాపాన్ని తరిమి కొట్టండి, అవిధేయతను మన్నించండి. ప్రార్థించే గృహంగా, ప్రభువును మరి దిక్కుగా చేసిన కుటుంబంగా ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. నువ్వు కట్టకుంటే ఆ కుటుంబం కట్టబడదు నాయన. నువ్వు లేకుంటే కాపుదల లేదు ప్రభువా. నువ్వు లేకుంటే సమాధానం లేదు, నువ్వు లేకుంటే ఐశ్వర్యం లేదు, నువ్వు లేకుంటే ఆరోగ్యం లేదు. కాబట్టి నువ్వు ఉండాలి మా కుటుంబాల్లో. మాకు విజయం కావాలంటే మా కుటుంబంలో నువ్వు ఉండాలి, నీ సన్నిధి ఉండాలి ప్రభువా. మా ప్రవర్తన గురించి ఆలోచించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. దేవుని వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రవర్తనను చక్కబెట్టుమని, టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు బాగు చేయమని, కుటుంబాలను కట్టుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘం నుండి, అలాగే మా కుటుంబం నుండి కూడా మీకు శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అనే సంఘము రామ్నగర్లో ఉంది. అది
పెరిగి పెద్దదై చాలా పెద్ద సంఘంగా మారిపోయింది. దేవుని మహాకృప వలన సేవలో దేవుడు అద్భుతంగా నన్ను మరి తన సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు మీకు తెలుసు టీవీలో మీ గృహాలకు నేను వస్తున్నాను, వాక్యం మీరు వింటున్నారు, నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి మీ ప్రార్థనలకు కూడా నేను కృతజ్ఞురాలను. దేవుని వాక్యము మీరు టీవీలో వింటున్నప్పుడు ఆ టీవీలో వాక్యం చెప్తున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. టీవీలో వాక్యం అందించడం అది కష్టతరమైన పని, అయినా మరి అనేకుల ప్రార్థనల ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పరిచర్యలన్నిటి కొరకు మీరు ప్రార్థించాలని మొట్టమొదట వినయంగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ప్రచురించే దెబోరా స్వరం అనే ఒక బుల్లెటిన్, అంటే దీంట్లో ఏమి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, కేవలం దేవుని వాక్యంతో నింపబడిన ఈ పత్రిక ప్రభు కృప ద్వారా రాసిన చాలా పుస్తకాలు. నేను ఎక్కడికి వెళ్ళినా మరి దేవుని వాక్యాన్ని విస్తారంగా వెదజల్లాలనే ఉద్దేశంతోనే రాసిన పుస్తకాలు కూడా నా వెంబడి తీసుకొని వస్తాను. ఎందుకంటే వాక్యము విత్తనం వంటిది. వాక్యము శ్రమదినమున మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యం మనల్ని రక్షిస్తుంది, వాక్యం మనల్ని పోషిస్తుంది, వాక్యం మనల్ని ఎప్పుడూ నడిపిస్తుంది. వాక్యము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది సర్వ శరీరానికి. వాక్యము చీకటిలో వెలుగునిస్తుంది, పాపాన్ని తొలగించేది వాక్యమే. కాబట్టి వాక్యము చాలా గొప్పది. ఆ వాక్యము దేవుడు నాకు అనుగ్రహించి అనేక పుస్తకాలు రాయడమైంది. ఆ పుస్తకాలు మీకు చాలా చిన్న చిన్న పుస్తకాలు, అంటే పర్సులో కూడా ఫిట్ అయ్యే రీతిగా, పాకెట్లో ఫిట్ అయ్యే రీతిగా అమూల్యమైన దేవుని వాక్కులను మరి సంకలనం చేసి, అలాగూ నామములని, ఆదేశాలని, వాగ్దానాలని, జీవపు మాటలని, ఇలాంటి అతి శ్రేష్టమైనవి. తప్పకుండా అవి తీసుకోవాలి. క్వైట్ టైం, దేవునితో గడిపే మీ గడియలు ఇవి పుస్తకాలు చదవటం ద్వారా మీ ఆత్మీయ జీవితానికి చాలా బలం చేకూరుతుందని కూడా తెలియజేస్తున్నాను. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములని
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీ